ఈ వీడియోలో నేను మీకు అనంతపురం కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. యాజ్ యూజువల్ నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో అది ఆ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు ఫస్ట్ ఈ ఎస్ఆర్ఎం కాలేజ్ కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? కాలేజ్కి రావడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అంటే ఫస్ట్ టైం రావడానికి ఫస్ట్ టైం రావడానికంటే ఇప్పుడు మనం కొద్దిగా అమాయకంగా ఉంటే ఆటో వాళ్ళు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు బ్రో. ఓకే అంటే నార్మల్గా ఇప్పుడు విజయవాడ నుంచి మంగళగిరికి బస్ ఎక్కి రావచ్చు అనమాట. ఓకే అక్కడ కొద్దిగా రైల్వే స్టేషన్ కాడికే బస్సులు వస్తాయన్నమాట. ఓకే ఆ బస్సులు ఎక్కితే మంగళగిరిలో డ్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి మార్నింగ్ అయితే బస్సు ఉంటుంది బ్రో ఇప్పుడు ఎస్ఆర్ఎం దగ్గరికి. ఓకే అది ఇంక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు మనం దొరకకపోతే ఇంకా ఆటో స్టాండ్ లో ఉంటాయి. ఓకే ఆటో స్టాండ్ లో ఎలా అంటే మనం ఇక్కడ చాలా మంది వచ్చినప్పుడు 30 రూపీస్ తీసుకుంటాడు అనమాట, మామూలుగా వితౌట్ లగేజ్ అయితే. ఓకే ఒక పర్సన్కి. ఒక పర్సన్ కి అంత ఓకే ఎక్కువ మంది ఉంటే. ఓకే అట్లా కాకుండా నువ్వు ఒక్కరే పోయావంటే 200 ఛార్జ్ చేస్తాడు అనమాట, ఒకదాని బాడుగు టైప్ అనుకో. బాడీ తీసుకుంటారు. అట్లా ఇంకా నీకు లగేజ్లు ఉంటే ఇంకా అంతే 150-200 అట్లా ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే మనకి మామూలు బస్సెస్ ఉంటాయి, ఆటోలు కూడా ఉంటాయి. అందరు బస్సెస్ జనాలు అసలు ఉండవు బ్రో. అంటే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక బస్సు వస్తుంది అంతే నాకు ఓకే తెలిసినంత వరకు. ఇంక ఈవినింగ్ ఒకసారి పోతే ఒక టిప్ అంతే. ఓకే ఇప్పుడు మనకి మంగళగిరి నుంచి మన కాలేజ్కి ఎంత దూరం ఉంటుంది? అంతే ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటది బ్రో. మంగళగిరి నుంచి మళ్ళా ఆ ఓకే మామూలుగా ఆ రూట్లో బస్సులు వెళ్ళడానికి ఆస్కారం లేదా అసలు జనరల్గా? అదే ఆ రూట్ లోనే ఒక బస్సు పోతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఓకే విజయవాడ నుంచి మంగళగిరి అయితే ఉంటాయి, డైలీ ఉంటాయి బస్సులు హాఫ్ అన్ అవర్ అట్లా. మంగళగిరి వరకు మనం రావచ్చు. మంగళగిరి నుంచి ఇంక మనకి ఆటోలో లేదా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే బస్సు ఉంటది అంతే. ఓకే ఎర్లీ మార్నింగ్ అయితే ఒక బస్సు ఉంటుంది, లేదంటే మనం ఆటోలో రావాలా? ఆటోలో రావాలి. ఆటోలు అయితే ఉంటాయి బ్రో, బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. ఓకే తమ్ముడు ఇంకా ఏంటంటే మన కాలేజీలో జాయిన్ అంటే పాసిబిలిటీస్ ఏంటి? ఎంసెట్ ప్లస్ ఈసెట్ ద్వారా జాయిన్ అవుతా? ఈసెట్ ఏం లేదు బ్రో, ఎంసెట్ ఒకటి ఇంకా ఎస్ఆర్ఎం జేఈ ఉంది కదా అది. ఓకే ఎంట్రన్స్ ఎగ్జామ్. డొనేషన్ కట్టి 8 lakhs కట్టి జాయిన్ అవ్వాలని రావచ్చు అనుకున్నా. ఓకే ఇప్పుడు మనం అది కూడా లేకుండా. అవునా? ఓకే ఎంసెట్ ఈసెట్ అయితే ఉండదు, ఈసెట్ అయితే లేదు, పేమెంట్ ఫీట్ ప్లస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతే. ఓకే ఏ బ్రాంచెస్ ఉంటుంది తమ్ముడు ప్రెసెంట్ మన కాలేజ్లో? అంటే ఇప్పుడు సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్. ఓకే ఇంకా మెకానికల్ ఇవి ఉంటాయి బ్రో. కానీ వీళ్ళకంతా కొద్దిగా సీట్లు తక్కువ ఉంటాయి. సిఎస్సి ఒకటి 400 సంథింగ్ చేంజ్ సీట్లు ఉన్నాయి బ్రో. సిఎస్సికి ఎక్కువ సీట్లు ఉంటాయి. ఓకే ఓకే తమ్ముడు కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఎంసెట్ లో సీట్ వచ్చింది నాకు మన కాలేజ్. ఎంసెట్ లో సీట్ 70,000 మనకు మామూలుగా 70,000 అనమాట. లాస్ట్ ఇయర్ పెంచుతారని తెలియదు కదా మనకు. ఓకే లాస్ట్ ఇయర్ 70,000 ప్లస్ మాకేందంటే ఫస్ట్ ఇయర్ మాత్రం 95,000 కట్టించుకున్నారు అనమాట, దాంతో కలిపి 70,000 తో కలిపి. ఓకే 70,000 తో కలిపి 95,000 కట్టించుకున్నారు. అంటే 15,000 ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫీజ్ అని, ఓకే 10,000 అడ్మిషన్ ఫీజ్ అని, ఇంకా 400 సంథింగ్ ఇన్సూరెన్స్ అని కట్టించుకున్నారు బ్రో. ఓకే ఇంకా ఈ ఇయర్ వచ్చి 85,700 కట్టామన్నమాట. అంటే 10,000 అడ్మిషన్ ఫీజు లాస్ట్ కట్టాము కదా, ఈ ఇయర్ కట్టలేదు. ఓకే ఇంకా 70,000 కాలేజ్ ఫీజు, 15,000 ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫీజు, ఇంకా ఈ 700 ఇన్సూరెన్స్ ఫీజు ఇచ్చారనమాట. ఓకే ఓకే మన కాలేజ్ ఫీజు 70,000 ఫిక్స్, 70,000 ఫిక్స్, అడిషనల్ గా 15,000 ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫీజు ఫిక్స్, ఇంకా అడ్మిషన్ ఫీజు 10,000. అంటే ఫస్ట్ ఇయర్ ఒకటే అనమాట. ఓకే అంటే ఫస్ట్ ఇయర్ లో కొత్తగా వచ్చే పిల్లడు 25,000 ఎక్స్ట్రా కట్టాలి. అంతే తమ్ముడు ఇప్పుడు మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తాయి కదా, ఈ డబ్బులు మనమే పే చేయాలా? ఫీజు రింబర్స్మెంట్ తో ఇప్పుడు సపోజ్ ఈ ఇయర్ ఇప్పుడు ఏం జరిగిందంటే మాకు ఈ మంత్ 20 లోపల ఫీజు కట్టాలన్నమాట, 85,700. ఇంకా అందరూ జేవిడి కాబట్టి మెయిల్స్ పెట్టామన్నమాట హైయర్ అఫీషియల్స్ కి. ఇంకా వాళ్ళు ఆగస్ట్ 30 దాకా ఎక్స్టెండ్ చేశారనమాట, అప్పుడు దాకా కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి 15,700 కట్టియాలి. 70,000 మనం జేవిడి పడుతుంది కాబట్టి 70,000 జేవిడి పడిన తర్వాతే కట్టండి, ఆగస్ట్ 31st లోపల అన్నారు. ఓకే ఇంకా అది పడినా పడకపోయినా ఆగస్ట్ 31st లోపల కట్టేయాలన్నమాట మనం. ఇంకా ఓకే అయితే ప్లేస్మెంట్స్ ఓకే అది కామన్. ఈ జేవిడి అయితే ఇంకా టైం ఎక్స్టెండ్ చేశారు అనమాట. అట్లా మనం రిక్వెస్ట్ల మీద ఎక్స్టెండ్ చేస్తారు బ్రో, కొద్దిగా ఎక్కువ రిక్వెస్ట్లు వస్తే ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే లేదా ఇంకా కట్టాల్సింది అందరం టైం ఇచ్చినప్పుడు, లేదా ఫైన్ పడుతూ ఉంటది అనమాట. ఓకే ఓకే మనకి జేవిడి సీట్ వస్తే మనకి మన చేతి ద్వారా కట్టినా మనకి పడతాయి. ఓకే మ్యాక్సిమం ఇప్పటి నుంచి కరెక్ట్ గా పడచ్చు. ఇంకా ప్రభుత్వం మ్యాక్సిమం ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకే చేస్తారు. ఇంత ముందు అట్లాగే ఉన్నది, వాళ్ళని అదే మ్యాక్సిమం చేంజ్ చేస్తారు. కాలేజ్ మెయిల్ పెట్టారు మాకైతే, అఫీషియల్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు.
గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, మాకేమైనా ప్రైవేట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారా మీకు వేస్తారా అనేసి, ఓకే. అందుకని ఇంక ఎక్స్టెండ్ చేస్తున్నాము చూడండి అని చెప్పారు. అవునా! మాక్సిమం చేంజ్ చేయడానికే ఉంటది తమ్ముడు. ఇంతకుముందు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఏసేవాళ్ళు. ఇప్పుడు మాక్సిమం డైరెక్ట్ ఏయొచ్చు చాలా వరకి. డైరెక్ట్‌గా ఏస్తేనే బెటర్. ఓకే. అదే ఓకే. అదే ఇంకా ఇది తమ్ముడు ఇవి కాకుండా హాస్టల్ తమ్ముడు. హాస్టల్ ఫీజ్ ఎలా ఉంటది? హాస్టల్ ఇప్పుడు మనము ఒక్కొక్క షేరింగ్ ఒకలాగా ఉంటది బ్రో. లాస్ట్ ఇయర్ నేను ఇప్పుడు 4 షేరింగ్ బంకర్ తీసుకున్నాను అనమాట. ఓకే. నాకు 1.25 పడింది ఓకే. విత్ ఫుడ్. విత్ ఫుడ్, ఇంకా దోబి అదే లాండ్రీ అంటారుగా ఓకే. ఓకే. వాషింగ్. అవన్నీ. ఓకే. ఇంకా 1.25. అది 4 షెడ్ బంకర్, ఓకే. నాన్ ఏసీ పైగా. నాన్ ఇంక ఏసీ. ఈసారి దొరకలేదన్నమాట నాకంటే, అవైలబిలిటీ అయిపోతుంది బ్రో ఇంకా సెకండ్ ఇయర్ కి అట్లా, అంటే మనం ఫాస్ట్ బుక్ చేసుకోవాలన్నమాట. అవును. క్రౌడ్ ఎక్కువ ఉంటది. క్రౌడ్ తక్కువ ఎక్కువ రూమ్స్. ఉంటది, తక్కువ అవైలబిలిటీ అన్నమాట. ఆహా! ఓకే. అంటే ఎప్పుడెప్పుడు అనేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం దొరకకపోతే నీకు 2 షేరింగ్ అయితే దొరుకుతాయి. అవి ఒక్కొక్కటి 1,80,000 ఓకే. ఇంకా అట్లా ఉంటాయి అన్నమాట. మనం ఎఫర్ట్ చేయలేకపోతే మనం ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిది అన్నమాట. ఓకే. మినిమమ్ ఎంత ఉంటది తమ్ముడు? జనరల్‌గా ఇప్పుడు నీకు మినిమం ఐడియా అంటే ఇదే జనరల్ గా మినిమమ్. మాక్సిమం అందరూ 4 షేరింగ్ బంకర్ తీసుకుంటారు బ్రో. మాక్సిమం ఎక్కువ ప్రియారిటీ అన్నమాట ఓకే. దానికి. ఇంకా నీకు ఎక్కువలో 8 షేరింగ్ ఉన్నది. 8 షేరింగ్ కూడా ఒక ఫ్లోర్ ఉంది అంతే ఓకే. ఈసారి. 8 షేరింగ్. 8 షేరింగ్. ఇంకా నీకు ఎక్కువ అవైలబిలిటీ అంటే 3 షేరింగ్ నాన్ ఏసీలు ఉన్నాయన్నమాట. ఏసీలు 3 షేరింగ్ ఏసీలు ఓకే. అవైలబిలిటీ ఎక్కువనే. కానీ ఎవరు అది తీసుకోవాలంటే 1,80,000 అన్నమాట. ఓకే. కాస్ట్ ఎక్కువైపోతది. కాస్ట్ ఎక్కువ. మాకు ఇంకా కాస్ట్ ఎక్కువ అనేసి మాకు దొరకపోయే కాడికి మేము హ్మ్. ఒక ఫ్లోర్ మొత్తాన్ని నాన్ ఏసీగా కన్వర్ట్ చేయించుకొని మళ్ళీ నాన్ ఏసీ తీసుకున్నాం అనమాట. 3 ఆ! షేరింగ్ నాన్ ఏసీ. ఓకే. అప్పుడు 1,50,000 పడుతుంది అంతే. 1,50,000. తమ్ముడు ఇవి హాస్టల్స్ కాకుండా బయట ఉండడానికి పాసిబిలిటీ బయట ఉంది కదా? పాసిబిలిటీ ఉంది బ్రో. అంటే ఇప్పుడు అంటే బ్యాక్ సైడ్ నిరుకొండ అనేసి ఒకటి ఉంటది అనమాట. తమ్ముడు? నిరుకొండ అనేసి ఒకటి ఉంటది అనమాట. విలేజ్. వెనకాల ఊరు ఒకటి విలేజ్. ఓకే. నీరుకొండ. ఓకే. నియర్ లొకేషన్ వచ్చి నిరుకొండ దగ్గర బ్రో. ఓకే. ఎస్ఆర్ఎం వచ్చి ఓకే. కోరాకల్ కొద్దిగా దాటామంటే నిరుకొండ అనేసి ఒక ప్లేస్ వస్తుంది అనమాట. ఓకే. అక్కడ కోరాగల్ అనే విలేజ్ లో ఉంటది, నీరుకొండ అనే విలేజ్ లో ఉంటాయి అన్నమాట మనకు హాస్టల్స్. ఓకే. కొత్త కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బానే ఉన్నాయంట. 6,000 పర్ మంత్ అని చెప్తున్నారు. ఓకే. పీజీ టైప్. ఇంక అంతే పీజీ హాస్టల్స్ ఫీజు టైప్. బానే ఉన్నాయంటున్నారు అంతే. మా ఫ్రెండ్స్ కూడా కొందరు ఫీజు అఫోర్డ్ చేయలేక లోపల బయటకు వెళ్ళిపోతున్నారు ఇంకా. ఎంత డిస్టెన్స్ ఉంటది తమ్ముడు ఆ ప్లేస్ నుంచి మన కాలేజ్‌కి? ఏమన్నా రఫ్ అంటే ఐడియా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక గేట్ తెరుస్తున్నారు బ్రో. అక్కడికైతే ఒక 1.5 కిలోమీటర్ ఉంటదేమో. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇంకొక మంత్ లో ఇంకో గేట్ తెరిచేస్తారు అనమాట. హ్మ్. అప్పుడు కొద్దిగా దగ్గరే అనమాట. అంటే ఒక 1/2 కిలోమీటర్ అంతా. ఓకే. మాక్సిమం 1 కిలోమీటర్ ఉంటది. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి కదా తమ్ముడు? నువ్వు చెప్పిన లొకేషన్ నుంచి? ఆటోలు ఉంటాయి బ్రో. మార్నింగ్ వచ్చి ఉంటాయి. ఓకే. మనం ఎక్కువ అంత అఫోర్డ్ చేయలేనోళ్ళు బయట కూడా ఉండడానికి బయట పాసిబిలిటీ కూడా ఉంది. ఉండొచ్చు. బయట ఉంటే ఓకే. నీకు 80,000 అట్లా అయిపోతుంది బ్రో ఇంకా. మనకి అదే. కానీ కొద్దిగా మనకు ఇవి అవే సపోజ్ లోపల ఉంటే 10 దాకా లైబ్రరీ ఉంటది. ఆ! ఇంకా మనము కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, ఆ! అవన్నీ ఉండవు అనమాట బయట అంతే. అవునవును. ఇంకా లోపలే మనకు సూపర్ మార్కెట్ ఉంటది, అన్నీ ఓకే. ఉంటాయి. బార్బర్ షాప్ ప్రతి ఒక్కటి ఉంటది బ్రో. ఓకే. ఏటీఎం సెంటర్లు, విత్ ఇన్ ద పోస్ట్ క్యాంపస్ అయితే. ఆఫీసు. ఆ ఓకే. తమ్ముడు రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా తమ్ముడు కాలేజ్‌లో? అంటే ఇంత టైం వరకే రెస్ట్రిక్షన్స్ అంటే ఉండాలి. ఇంకా అట్లా ఇప్పుడు బాయ్స్ అంటే ఇప్పుడు బయట తిరగడం అంటే అమ్మాయిలు అబ్బాయిలు తిరగడం అంటే 9 దాకా ఉంటది బ్రో. 9 దాకా ఉంటది లైబ్రరీ. అంటే 10 తర్వాత ఇంకా లైబ్రరీ క్లోజ్ అనమాట. ఓకే. నైట్ అది కూడా 10. మండే టు ఫ్రైడే దాకే. ఓకే. ఇంకా సాటర్డే సండే లైబ్రరీ 5 దాకే ఉంటది అనమాట. ఓకే. ఇంకా నార్మల్ హాలిడేస్ అప్పుడు హాలిడే ఇచ్చేస్తారు లైబ్రరీకి. నార్మల్ హాలిడే అదే ఇంకేమైనా ఓకే. దసరా అలాంటివి. ఓకే. ఓకే. సండేస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే. తమ్ముడు ఇప్పుడు నువ్వు చెప్పేది 9, 10 వరకు అలో ఉంటదనేది విత్ ఇన్ ద క్యాంపస్ అంటే బయటకి గూడా ఎళ్ళొచ్చా ఆ టైంలో? ఇప్పుడు బయటికి వెళ్ళేసి నువ్వు 8 లోపల వచ్చేయాలి బ్రో. ఎవరైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా? ఎవరైనా కానీ 8 లోపల వచ్చేయాలన్నమాట. 8 ఓకే. నైట్ 8 లోపల. ఇంకా మార్నింగ్ అంటే ఇప్పుడు ఈ రోజు క్లాసెస్ జరుగుతుంటే 4 దాకా పంపియరు. 4:30 తర్వాత పంపిస్తారు. ఓకే. 4:30 తర్వాత పోయి 8 లోపల వచ్చేయాలన్నమాట. ఓకే. తమ్ముడు మనకు అట్లా. ఆ దగ్గరలో తిరిగేదానికి ఏమైనా ప్లేసెస్ ఉంటాయా? లైక్ సినిమా హాల్స్ గాని అంటే ఇట్లాంటియేమైనా ఇంకా ఉంటాయా? మంగళగిరిలో ఉంటాయి బ్రో అంతే. ఇంకా ఓకే. మంగళగిరిలో సినిమా హాల్స్ ఉంటాయి. మీకు టౌన్ అంటే మంగళగిరి ఎళ్ళాల్సిందే. ఇంకా టౌన్ అంటే విజయవాడకి వెళ్ళిపోతారు మాక్సిమం. మంగళగిరిలో ఎవరు పోరు కానీ ఇంక ఓకే. విజయవాడ పెద్ద టౌన్ అయిపోయాయి. ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు అంతే. ఇవి హాస్టల్స్‌లో ఫుడ్ ఎలా ఉంటది తమ్ముడు? హాస్టల్స్ లో పర్లేదా? మనం ఇక్కడ కొద్దిగా నీళ్ళు రాతాం. ఆడ కొద్దిగా గట్టిగా ఉంటాయి అనమాట. ఇప్పుడు పప్పు సపోజ్ మనం కొద్దిగా నీళ్ళు తింటాం అనుకోండి, ఆ! ఆడ కొద్దిగా ఎక్కువగా థిక్‌గా ఉంటాయి. బానే ఉంటదండి. క్వాలిటీ మాత్రం బానే ఉంటది. ఓకే. ఇంకా మనము అడ్జస్ట్ అవ్వాలంతే. అంటే మనం కొత్తగా ఉంటాయి కదా అన్నీ. మనకి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇంకా ప్రతిరోజు ప్రిపరేషన్. చపాతీ, మధ్యాహ్నం రాత్రి చపాతీ అయితే కామన్ బ్రో. చపాతీ, పుల్కాలు ఇవన్నీ. ఓకే. అంటే అక్కడ ప్రతిరోజు నార్త్ ఉంటాయి. ఇండియన్స్ కూడా ఉంటారనేసి ఇంకా హ్మ్. ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, ఇంకా రష్యా వాళ్ళు ఉంటారు, ఓకే. నేపాల్ వాళ్ళు అందరూ ఉంటారు బ్రో. ఓకే. మనకి మాక్సిమం ఆల్ టైప్ వెరైటీస్ ఉంటాయి.
అంతే. ఓకే. తమ్ముడు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంతకు ముందు చెప్పినట్టు ఎస్ఆర్ఎం అనేది ఒక పెద్ద యూనివర్సిటీ. వేరే వేరే ఆ! బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ! ఎంసెట్ ద్వారా ఎళ్తారు కదా! సో, మిమ్మల్ని ఆ! ఏమన్నా తక్కువ చూడడం ఇట్లా ఏమన్నా ఉంటదా? అంటే ఈళ్ళు ఎంసెట్ నుంచి వచ్చార్రా అని. అట్లాంటి యాక్చువల్‌గా చెప్పాలంటే అంటే ఎంసెట్ వాళ్ళని ఇంకా ఎక్కువ తురుముతారనమాట. అంటే సారోళ్ళు మీకు ఎంసెట్ వాళ్ళు మీకు చదువుంటారు కాబట్టి చెప్పండి ఆన్సర్‌లని ఇంకా అంటే బాగా ఎంకరేజ్ అడగడం చేస్తారు. గాని వాళ్ళని అంటే ఇంకా ఇప్పుడు ఆహ్, మేనేజ్‌మెంటోళ్ళని చూసి చూసినట్టు ఏసేస్తా ఉంటారనమాట మార్కులు. ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా బ్రో! ఆ! అవన్నీ కొద్దిగా అట్లా ఇట్లా కొద్దిగా బానే ఉంటారనమాట. ఇంకా ఈళ్ళని కొద్దిగా ఎంసెటోళ్ళు కదా! మీకేమి మీరు చదువుకొని వచ్చింటారు కదా! చెప్పండి అనేసి అట్లా. అదొక మైండ్ సెట్‌లో అట్లా. ఓకే. ఎంసెటోళ్ళని కొద్దిగా బాగా చదువొచ్చుంటారు కాబట్టి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంతే అంతే. ఆ! ఓకే. మాములుగా డిస్క్రిమినేషన్ అయితే ర్యాంకులతో వచ్చుంటారు ఏముండదు గదా! కాబట్టి పైగా ఈట్లికి రావాలంటే కొద్దిగా ర్యాంకులు తక్కువ ఉండాలి కదా! ఇంకా. అవునవును. మంచి కాబట్టి స్టూడెంట్స్ మాక్సిమం వాళ్ళేమంటే వస్తారు. కొద్దిగా మంచిగా అనుకుంటారు స్టూడెంట్స్ గురించి. కాబట్టి హ్మ్. వాళ్ళు బాగా తురుమడం గాని అట్లా చేస్తూ ఉంటారు. ఓకే. మంచిగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంకా ఇది కాకుండా డిస్క్రిమినేషన్ ఉంటదా? అంటే ఇలా వీళ్ళు తక్కువ మనీ ఉన్నవాళ్ళు అట్లా ఏమైనా ఉంటదా? రిచ్, పూర్ అట్లేం ఉండదు బ్రో నార్మల్‌గా. నార్మల్‌గా నువ్వు అందరికి నార్మల్‌గా అసలు సీనియర్, జూనియర్ అని కూడా ఉండదసల అక్కడైతే. ఓకే. అసల బ్రో అయ్యేం ఉండవు. నీ పాటికి నువ్వు వస్తావు, పోతుంటావు. ఏదో సరదా సరదాగానే అయిపోతూ ఉంటది. ఓకే. క్లాసెస్ ఎలా ఉంటదమ్మ? అంటే మేనేజ్‌మెంట్ వాళ్ళకి సెపరేట్‌గా ఉండడం, మీకు సెపరేట్‌గా అట్లేం ఉంటదా? లేదు బ్రో. క్లబ్బా? మొత్తం ఏసీయే బ్రో క్లాస్. నాకు ఎస్ఆర్ఎం నచ్చేదేందంటే ఇప్పుడు వీటిలో ఏసీ రూమ్స్ ఉండవనమాట. ఓకే. కానీ ఎస్ఆర్ఎంలో మాత్రం 70,000 నీకు ఏసీ రూమ్స్ ఇస్తాడనమాట క్లాసెస్. ఆహా! ఓకే. ఏసీ రూమ్స్ అన్ని క్లాసెస్. సెంట్రలైజ్డ్ మొత్తం అంతా క్లబ్ ఎవరికైనా ఉంటది. జనరల్ ఈక్వాలిటీ అనమాట. అంతా క్లాసెస్ క్లబ్ రూమ్స్‌లో అంటే మొత్తం. మేనేజ్‌మెంట్ వాళ్ళు మీరంతా క్లబ్ అయ్యి ఉంటారు. అంతే. ఆహా! ఓకే. కానీ మాకు సెపరేట్ సెక్షన్‌లుంటాయనమాట అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయిపోయింటారనమాట మాకు ముందు. ఓకే. ఈ కౌన్సెలింగ్ జరిగే కాడికి లేట్ అవుతది కాబట్టి మేము సెపరేట్ సెక్షన్‌లో కానీ మా సెక్షన్‌లో మాత్రం మేనేజ్‌మెంట్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే. నాది సెక్షన్ వై అనమాట. ఓకే. జెడ్ దాకా ఉంటాయి సెక్షన్‌లు. టైంని బట్టి డివైడ్ అయిపోతారు. చాలా బ్రాంచెస్ అంతే. ఉంటాయి కాబట్టి. ఆహా! ఓకే. అంతే. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు తమ్ముడు? మనకి ఫ్యాకల్టీ అంతా ఖరగ్‌పూర్ మొత్తం పీహెచ్‌డీ చేసినోళ్ళే బ్రో. అంతే. టాప్ ఓకే. టాప్ ఐఐటీస్‌లో. హ్మ్. ఇంకెవరో కొందరు మాకు ఒకసారేమో మన కాకినాడ ఇది ఉంది కదా! హలో! హలో! ఆ! తమ్ముడు. అదే ఒకసారేమో మాకు కాకినాడ ఉంది కదా! దీని పేరు కాగ్నిట్ కాకినాడ జేఎన్‌టీయా? యూనివర్సిటీ. జేఎన్‌టీయూ. ఓకే. దాంట్లో ఒక్కసారేమో చేసొచ్చినాం. నాకు తెలిసి ఇప్పుడు ఆ సార్ ఉన్నాడేమో దాంట్లో. ఇంకా ఓకే. వాళ్ళంతా నార్తోళ్ళే ఉంటారు మాక్సిమం. ఓకే. వాళ్ళు బా చెప్తారా తమ్ముడు? ఆ! అర్థమయ్యేటట్లు? బానే చెప్తారు బ్రో. మనం అడగాలి కానీ. అవునా? ఓకే. వాళ్ళైతే క్లాసులు నార్మల్‌గా వాళ్ళు చెప్తారు. చెప్పిపోతూ ఉంటారు. దేనైనా మనం చూసుకోవాలంతే. ఓకే. ఇక్కడే కాదు యాడైనా మాక్సిమం అట్లే ఉంటది. అంతే అంతే. ఆ! ఓకే. హ్మ్. ఓకే. ఆహ్, ఈ ప్లేస్‌మెంట్స్ గురించి తమ్ముడు. ప్లేస్‌మెంట్స్ మాములుగా ఆన్ క్యాంపస్ జరుగుతుంటాయా? ప్లేస్‌మెంట్స్ ఆన్ ఎట్లా క్యాంపస్ ఉంటది? కాదు బ్రో. ఇప్పుడు చెన్నై వెళ్ళాలంటున్నారు. చెన్నై. ఆ! ఇప్పుడు మాకేందంటే కొన్ని కడుతున్నారనమాట ఇక్కడ ప్లేస్‌మెంట్ హబ్ అనేసి. ఓకే. ఓకే. అంటే మా వైస్ ఛాన్సలర్ చెప్పాడనమాట. ఇక్కడే మనకు మొత్తం చూసుకునేదానికి కడుతున్నాము అనేసి. ఓకే. అది కంప్లీట్ అయితే మాక్సిమం ఇక్కడే ఉంటది. అంత దాకా ఇంకా చెన్నైకి పోవాల్సొస్తది బ్రో. ఓకే. ఓకే. ప్రెజెంట్ అయితే మనకి ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది చెన్నైకెళ్ళాలి. కొన్ని కొన్ని. ఆ! అంతే బ్రో. ఓకే. కానీ చెన్నైకైనా పంపిస్తున్నారా తమ్ముడు? అంటే మిమ్మల్ని? ఇప్పుడు ఎళ్ళిపోతారు బ్రో. కంపల్సరీ ఎళ్ళిపోయి కూడా వచ్చేస్తున్నారనమాట. అవునా? ఓకే. ప్లేస్‌మెంట్స్ జరిగేటప్పుడు మిమ్మల్ని పంపిస్తారు ప్లేస్‌మెంట్ జరుగుతా ఉంటే బ్యాచెస్. మనకు ప్రతిదీ అప్‌డేట్ ఉంటది బ్రో. అంటే మొత్తం కమ్యూనికేషన్ అంతా మెయిల్స్‌లోనే అన్నమాట. ఓకే. నీకు వోళ్ళు ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. నిన్ను ఎంకరేజ్ చేసి ఇంటర్న్‌షిప్స్‌లో గూడా ఇది చేస్తారు. స్కోప్ ఏదైనా ఉంటది. బావుంటది. హ్మ్. ఓకే. తమ్ముడు నాకేందంటే విట్టేపితో స్టూడెంట్‌తో కూడా మాట్లాడాను. సో, అక్కడ ఆ! ఎలా ఉంటదంటే ఫ్యాకల్టీని మనమే సెలెక్ట్ చేసుకోవడము. ఒక డిఫరెంట్ ఇక్కడ అట్లా ఎన్విరాన్మెంట్ ఏం ఉంటది. లేదు బ్రో. అంటే ఓకే. ఫ్యాకల్టీ మనం సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే. మనకి ఆ! మా జనరల్‌గా క్లాసెస్ ఉంటాయి. మనం వెళ్లి కూర్చుంటే సారోళ్ళు చెప్తా ఉంటారు. అంతే. ఓకే. మన ఓకే. క్లాస్ మనకొక పోర్టల్ ఇస్తారు బ్రో. హ్మ్. అంటే ఒక వాళ్ళ కాలేజ్ వెబ్‌సైట్ ఒకటుంటది. ఓకే. దానికంటే మనకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఒకటి ఇస్తారనమాట. ఓకే. దాన్ని లాగిన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో నీకు టైమ్ టేబుల్ మొత్తం ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉంటారు. నీకు మార్క్స్, నువ్వెంత ఫీజు కట్టాలి, నీకెంత అటెండెన్స్ ఉంది. ఓకే. ఈ రోజు పోతే ప్రెజెంట్ పడతాను. ఈరోజు పీరియడ్‌కి అటెండెన్స్ చేస్తారనమాట లెక్చరరే ఇంకా. ఓకే. ఇంకా నువ్వు మొత్తం మొబైల్ ఎత్తుకొని మొబైల్‌లోనే మొత్తం ఇంకా. కానీ ఓకే. మొబైల్ వాడితే గాని ఫైన్‌లు అయ్యేయి ఉంటాయి బ్రో లోపల. అంటే ఇతను వాళ్ళు చెప్పినప్పుడు టీచర్ విత్ పర్మిషన్ టీచర్‌తోనే తీయాలనమాట ఆహా! బయటికి. ఓకే. మాక్సిమం కాలేజ్‌లో సార్ క్లాస్ చెప్తుంటే ఫోన్ వాడడం తప్పే ఎవరు కానీ ఒప్పుకోరు. మామూలుగా కొన్ని సార్లు ఏమనుకోరనమాట. ఆహా! ముందు ముందు బానే ఉంది బ్రో ఫస్ట్ సెమ్‌లో. ఓకే. సెకండ్ సెమ్‌లో ఈ రూల్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఆ! కాలేజ్‌లో వాడితే చెప్తామని. కాలేజ్ వాడడం వాడకపోవడం మంచిది. ఆ!
అదే అంతే అంతే. ఓకే. తమ్ముడు అటెండెన్స్ గురించి అటెండెన్స్ వచ్చింది కాబట్టి అటెండెన్స్ రూల్స్ ఎలా ఉంటాయి తమ్ముడు? అంటే ఎంత పర్సెంటేజ్ అటెండెన్స్ రావాలి? 75% ఉండాలి బ్రో. ఓకే. ఇంక నీకు నార్మల్ క్లబ్బులు ఇవన్నీ ఉన్నావనుకో నువ్వు, ఓకే. నీకు దాంట్లో 65% ఉన్నా ఇంక 15% క్లబ్బులు ఉన్నాయి కాబట్టి ఓడీలు అనేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఓకే. సపోజ్ నువ్వు డాన్స్ క్లబ్ లో ఉంటే వాళ్ళు నీకు ఓడీ టోకెన్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే. దాన్ని కానీ చేసుకున్నావంటే నువ్వు ఇంకా నీకు అది అటెండెన్స్ ఎక్స్‌టెండ్ పెరుగుతుంది చేస్తారు. అనమాట. అటెండెన్స్ పెంచుతారు. అంతే ఓకే. అంతే. ఇప్పుడు ఇంకా తమ్ముడు నీకు ఒకవేళ ఆ! అది ఇంకా మనకేమైనా హెల్త్ ఇష్యూ అట్లా ఏమైనా ఉంటే ఇంక సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది కూడా తెచ్చుకోవాలంటే 65% నీకు కంపల్సరీ ఉండాలన్నమాట. ఆ 15% పెంచుకోవడానికి. ఓకే. 65% కన్నా తక్కువ ఉంటే నిన్ను డిటైన్ చేసి పారేస్తారు. మా ఏం ఫ్రెండ్ ఒకడు అట్లా ఆలోచించరు. డిటైన్ అయిపోయాడు బ్రో అవునా? ఈసారి. వాడు అడగలేదా? వెళ్ళకుండా. రిక్వెస్ట్ చేసుకునేది ఏముండదు. వాడు పెట్టినా గానీ 15% వాడికి సరిపోలే 75 ఇంకా. ఆహా! ఇంకోడు అట్లే పడుకునేసాడు ఇంకా ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే. రిక్వెస్ట్ చేసుకునేది కూడా ఏముండదు. ఏముండదు అసలు. అవును. అంతా రూల్స్ అంటే రూల్సా? అంతా మెయిల్స్ లోనే బ్రో ఏం చేయాలనుకున్నా గానీ మనం. రిక్వెస్ట్ చేసుకోవాలన్నా మెయిల్సే అట్లా అట్లా అంతా ఇది కండోనేషన్ ఉంటే ఎంత తమ్ముడు? ఒకవేళ మనకు 75 కన్నా తక్కువ ఉంటే కండోనేషన్ ఫీజ్ అని కట్టించుకుంటారు కదా! అదెంత ఉంటది? కండోనేషన్ ఫీజు ఏమి ఉండదు బ్రో ఇక్కడ డిటైన్ చేస్తారు అంతే. ఓకే. సో, అమ్మా వస్తామా. హలో. కండోనేషన్ ఫీజ్ అయితే ఏముండదు. ఆ! ఏముండదు బ్రో డిటైన్ చేస్తారు 75% కన్నా తగ్గితే. ఓకే. తమ్ముడు స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కి స్పెసిఫిక్‌గా గ్రౌండ్ ఉండడం గాని ఎట్లా ఉంటది? గ్రౌండ్ అన్ని ఉంటాయి, క్లబ్లు ఉంటాయి, హ్మ్. మార్నింగ్ ఈవినింగ్ కోచింగ్ ఉంటది ఫ్రీగానే మొత్తం. కోచింగ్ అంటే ఎటువంటి కోచింగ్ తమ్ముడు? కోచింగ్ అంటే ఇప్పుడు నీకు సపోజ్ ఫుట్బాల్ అనుకోండి, కోచ్ వస్తారనమాట. ఓకే. మనం పోయి అక్కడ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకొని అట్లా టోర్నమెంట్స్ ఉంటాయి. ఓకే. అందరు వచ్చి క్లబ్ ఆడతారనమాట. విట్టోళ్ళు గాని అందరినీ కలిపి ఆడతారు. కొలాబరేషన్ అయ్యి. ఓకే. ఇంకా అట్లా ఇంకా నేషనల్స్ తీసుకున్నప్పుడు అట్లా అన్ని ఉంటాయి బ్రో. జనరల్‌గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ బాగా జరుగుతాయి. మన అన్ని ఇంట్రెస్ట్ బాగా జరుగుతాయి. అంతే మనకన్ని మన ఇంట్రెస్ట్ ఫెసిలిటీస్ బట్టి. ఉంటాయి. ఓకే. మన ఇంట్రెస్ట్‌ని బట్టి. ఓకే. అంటే తమ్ముడు ఇంక ఈ ఎక్స్‌ట్రా ఫుట్బాల్, యాక్టివిటీస్ వాలీబాల్. తమ్ముడు అంటే ఫెస్టులు చేయడం గాని, ప్లస్ యాన్యువల్ డే, ఫెస్ట్లు ఫ్రెషర్స్ డే ఇవి. అన్ని ఫెస్టులు బాగానే ఉంటాయి బ్రో. అంటే ఇప్పుడు మాకు ఫస్ట్ సెమ్ లో ఫస్ట్ ఫ్రెషర్స్ కనేసి అలో అనేసి ఒకటి చేస్తారు బ్రో. ఓకే. అది బాగా చేస్తారు. ఇంకా ఫ్లాష్ మాబ్స్ అవి ఇవి ఉంటాయి అనమాట. ఏదో ఒకటి కల్చరల్స్. ఉంటది బ్రో. ఏదో ఒకటి ఉంటది ఫెస్ట్లు అయితే. ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. మా సెకండ్ సెమ్ అయితే అన్ని ఫెస్టులతోనే అయిపోయింది అనమాట సరదాగా ఇంకా. ఓకే. ఈవెంట్లు బాగా జరుగుతా ఉంటాయి. ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి, ఫ్లాష్ మాబ్స్ అది ఇది ఏదో ఒకటి అనేసి. ఇంకా బిజినెస్ వాళ్ళకి ఒక ఫెస్ట్లు, వాళ్ళకి వీళ్ళకి అది ఇది ఫెస్ట్లు జరుగుతూనే ఉంటాయి బ్రో. ఆహా! ఓకే. తమ్ముడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటది తమ్ముడు? మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం బాగుంటది బ్రో. అంటే క్లాసిక్ ఇంకా బాగుంటది. ర్యాగింగ్ తమ్ముడు ర్యాగింగ్ ఏమి ఉండదు కదా? ర్యాగింగ్ అంటే ఏం ఉండదు బ్రో. మామూలుగా ర్యాగింగ్ ఉంటే మొత్తం బోర్డులు అంతా ఉంటాయి అనమాట. ఓకే. స్టూడెంట్ కౌన్సిల్ అనేసి మన సపోర్టింగ్ గా స్టూడెంట్ కౌన్సిల్ ఒకటి ఉంటది అనమాట. ఓకే. మనకి ఏం కావాలో అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా కానీ దేని గురించి అయినా కానీ. ఆహా! ఓకే. స్టూడెంట్ కౌన్సిల్ అనేసి ఇంకా దాంట్లో జాయిన్ అవ్వాలంటే మనం కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట దాంట్లో. హ్మ్. అట్లా జాయిన్ అయ్యి మొత్తం మన ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ర్యాగింగ్ అప్పుడంటే ఇప్పుడు సపోజ్ ఫెస్ట్ లో ఏమైనా జరుగుతున్నాయి అనుకో, ఓకే. ఎవరో కొందరు ఏం పట్టించుకోం కదా. ఎవరో కొందరు బాబు అటు జరుగు అట్లే, ఎవరో సీనియర్స్ జరుగు రాట్లేదు అంటారు. ఓకే. కొందరు బాగుంటారు ఫ్రెండ్లీగా, ఏరా తమ్ముడు అది ఇది అని. అది నార్మలే. ఎవరో ఒకరు ఇద్దరు అంతే. ఓకే. అది ఎక్కడైనా నార్మల్ అదే నో ప్రాబ్లమ్. ఇది తమ్ముడు ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ ఇవి ఉంటాయి తమ్ముడు ఏమన్నా? ఎన్సీసీ లేదు కానీ ఎన్ఎస్ఎస్ అయితే ఉంది బ్రో. ఓకే. ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ జరుగుతా ఉంటాయి. ఓకే. తమ్ముడు క్లబ్స్ అన్నావు కదా! క్లబ్స్ లో మనం జాయిన్ అవ్వాలంటే అసలు ఎటువంటి క్లబ్స్ ఉంటాయి నార్మల్‌గా? మనం జాయిన్ అవ్వాలంటే ఫీజ్ పే నార్మల్ చేయాలా? గా అంటే మాకు ఫీజు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆ క్లబ్స్ లో కంపల్సరీ మనం సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వాలన్నమాట. ఓకే. వాటికి క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట. క్రెడిట్స్ ఓకే. ఏదో క్లబ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్‌లో జాయిన్ అవ్వాలి. కంపల్సరీ టూ యాక్టివిటీస్ లో నువ్వు కంపల్సరీ ఉండాలి సెకండ్ ఇయర్ కి మాత్రం. ఓకే. ఫస్ట్ ఇయర్ నుంచి నీ ఆప్షన్ అనుకోండి. ఓకే. ఇంకా కంపల్సరీ చాలా అంటే ఇప్పుడు క్యారమ్ బోర్డ్ క్లబ్, యోగా క్లబ్, ఇంకా ఇంకా డాన్స్. వాలీబాల్ క్లబ్, డాన్స్ హుహు. క్లబ్, మ్యూజిక్ క్లబ్ చాలా ఉంటాయి బ్రో. ఇంకా ఓకే. ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సొస్తది. సెకండ్ ఇయర్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ ఇయర్ అయితే ఆప్షన్ ఇచ్చారు మాకు. ఇంక నెక్స్ట్ ఇయర్ చెప్పలేము. ఫస్ట్ ఇయర్ కూడా కంపల్సరీ చేసి ఇచ్చు. అవునా? ఓకే. అంటే ఓకే. వాడికి క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అట్లా. ఓకే. తమ్ముడు ఫస్ట్‌లో ఒకటి అడగడం మర్చిపోయాను. ఇప్పుడు హాస్టల్ ఫీజు ఏదైతే చెప్పినావో నువ్వు 1,00,000 ప్లస్ అనేది, ఆ అది మన ఇన్‌స్టాల్‌మెంట్ వైస్‌లో కట్టొచ్చా? లేదు బ్రో, లేకుంటే ఒకసారి కట్టేయాలి. నువ్వు ఈ రోజు నీకు అవైలబిలిటీ ఉన్న ఈ రోజు కంపల్సరీ మొత్తం కట్టేయాలి. ఓకే. ముందు నువ్వు ఫస్ట్ పేమెంట్ అయిపోవాలి. పేమెంట్ అయిపోవాలి అంతే. ఓకే. త్రూ ఔట్ ది ఇయర్ మనం ఉండొచ్చు. అంతే బ్రో. తమ్ముడు ఎగ్జామ్ ఫీజ్ సెపరేట్‌గా ఏమైనా ఉంటదా? మీకు సెమిస్టర్ వైస్ ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్స్ జరుగుతాయా? 2600 ఉంటది బ్రో. ఓకే. ఎగ్జామ్ ముందు రోజు కట్టాలి. సెమ్ కి. హుహు. వాళ్ళు డేట్ 2600. ఇస్తారనమాట. అంతా మెయిల్స్ లో కమ్యూనికేట్ చేస్తా ఉంటారు. ఆ డేట్ లోపల మనం కట్టుకోవాలి. ఓకే. అంతే మన పోర్టల్లో రైజ్ అవుతుంది అనమాట అంతా. ఓకే. మనకన్నీ మన అప్డేట్స్ పోర్టల్ నుంచి వచ్చేస్తుంటాయి. అంతే మన పోర్టల్ నుంచి మనం కట్టుకోవాలి ఇంకా ఫీజు కట్టాలన్నా కానీ. ఓకే. ఓకే. ఉమ్. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉండదా తమ్ముడు స్పెసిఫిక్‌గా మన కాలేజ్ గురించి చెప్పొచ్చు అంటే? అంటే స్పెసిఫిక్ గా అంటే నీ నీ అంతే బ్రో, ఎక్స్‌పీరియన్స్‌లో. కొద్దిగా ఫ్రీడమ్ గా ఉంటది. ఓకే.
అంటే మళ్ళీ ఇప్పుడు కొన్ని కాలేజీల్లో అబ్బాయిలు అమ్మాయిలు కలవకూడదు, మాడకూడదు అట్లా ఏమి ఉండదు. ఓకే. కొద్దిగా ఫ్రీడమ్ గా ఉంటది. కానీ ఎక్కువ తక్కువలు చేశారంటే దానికి తగ్గ పనిష్మెంట్ కూడా ఉంటది అనమాట. ఓకే. చర్యకు తగ్గట్టు ప్రతిచర్య ఉంటది.